ఉత్తరాదిపై మంచు దుప్పటి కమ్మేసింది. భూతల స్వర్గం అందాల కాశ్మీర్లో విపరీతంగా మంచు కురుస్తోంది. సోనామార్గ్, గుల్మార్గ్, ఉద్వేరా, లదాఖ్, శ్రీనగర్ సహా ఉత్తర దక్షిణ కాశ్మీర్లో ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. కనుచూపు మేర అంతా శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. కాశ్మీర్ వ్యాలీ పరిసరాల్ని అందంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి. కొండ ప్రాంతాలపై కురుస్తున్న మంచు పర్యాటకుల్ని ఆహ్వానిస్తోంది. ఇల్లు, రహదారులు, చెట్లను మంచు కమ్మేసింది. ఉష్ణోగ్రతలు -డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో చాలా చోట్ల జలపాతాలన్నీ గడ్డకట్టుకుపోయాయి. మంచుతో నిండిపోయిన పర్వతాలు వెండి వెలుగులు విరజిమ్ముతూ ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఉత్తరాదిపై మంచు దుప్పటి కమ్మేసింది. భూతల స్వర్గం అందాల కాశ్మీర్లో విపరీతంగా మంచు కురుస్తోంది. సోనామార్గ్, గుల్మార్గ్, బదేర్వా, లదాఖ్, శ్రీనగర్ సహా ఉత్తర దక్షిణ కాశ్మీర్లో ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. కనుచూపు మేర అంతా శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. కాశ్మీర్ వ్యాలీ పరిసరాలన్నీ అందంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి. కొండ ప్రాంతాలపై కురుస్తున్న మంచు పర్యాటకుల్ని ఆహ్వానిస్తోంది. ఇల్లు, రహదారులు, చెట్లను మంచు కమ్మేసింది. ఉష్ణోగ్రతలు -డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో చాలా చోట్ల జలపాతాలన్నీ గడ్డకట్టుకుపోయాయి. మంచుతో నిండిపోయిన పర్వతాలు వెండి వెలుగులు విరజిమ్ముతూ ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. అందాలతో కనువిందు చేస్తుంది హిమాచల్ ప్రదేశ్. మంచు దుప్పటి కప్పేసిన మనాలిలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ కురుస్తున్న మంచుతో మనాలి మొత్తం శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది. మంచుతో నిండిపోయిన పర్వతాలు వెండి వెలుగులు విరజిమ్ముతూ ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తూ పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అందాలతో కనువిందు చేస్తోంది హిమాచల్ ప్రదేశ్. మంచు దుప్పటి కప్పేసిన మనాలిలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ కురుస్తున్న మంచుతో మనాలి మొత్తం శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది. మంచుతో నిండిపోయిన పర్వతాలు వెండి వెలుగులు విరజిమ్ముతూ ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తూ పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.